సో ఆల్మోస్ట్ మౌంటైన్స్లోనే ఉంటుంది మన జర్నీ. ఇంకా కొద్దిసేపు ఎలా ఉక్క వస్తుంది అండ్ ఈ మౌంటైన్స్ ఎంత గాలి బీచ్ చేసుకుంటుంది. నా దగ్గర నుండి ఒక్క గాలి రావట్లేదు. అండ్ ఇక్కడ అండ్ వాటర్ ఏదో సూర్యుడు స్ట్రా పెట్టి తీసుకోపోతున్నాడు నెత్తిలోకి వెళ్ళి. వామ్మో, ఈ ఎక్కి 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 నేనైతే మంచం ఎక్కేటట్టున్నా, అట్లుంది పరిస్థితి. అమ్మ, మళ్ళీ ఒక పెద్ద కొండ ఉంది ముందట. ఎన్ని కొండలు ఫ్రెండ్స్ అసలుకి. మరి వాంటెడ్లీ చూస్ చేసుకుంటూ ఉండవు ఆ కొండలు, కానీ చలో పదండి. Let's go outside, the snow is falling down and every child is having so much fun. The snowman is twice the size as me with a smile as quirky as mine. We're holding hands to keep each other warm while we stand and watch a choir performing all the Christmas songs that we love. Yeah, all the Christmas songs that we love. And in a while we're gonna go inside and drink our chocolate by the fire. 'Cause all I want is to spend this day with you. Let me give you a Christmas, a moment we'll fill with love and joy. So beautiful, kissing on a mistletoe, baby, with you. I don't need any presents as long as I spend this day with you. So beautiful, kissing on a mistletoe, baby, with you. Making plans for what we're gonna do. I feel so blessed that I can be with you. 'Cause God knows that I've been longing for you. I just wanna hold you close. You know the stars are shining just for you. Let's take a walk and we can follow the moonlight till we reach a place we can stay. Maybe kiss a bit and dream away. And in a while we're gonna go inside and drink our chocolate by the fire. 'Cause all I want is to spend this day with you. Let me give you a Christmas, a moment we'll fill with love and joy. So beautiful, kissing on a mistletoe, baby, with you. I don't need any presents as long as I spend this day with you. So beautiful, kissing on a mistletoe, baby, with you. And in a while we're gonna go inside and drink our chocolate by the fire. 'Cause all I want is to spend this day with you. Let me give you a Christmas, a moment we'll fill with love and joy. Love and so beautiful, kissing on a mistletoe, baby, with you. With you. Until the last స్వెట్ డ్రాప్ వరకు ఇంతే ఉంటుందేమో నాకు. నా రైడు ఎండ్ అయిపోతా ఉంది. ఇంకొక 5 కిలోమీటర్లు ఉన్నది. వర్షం అయితే వెల్కమ్ చెప్పింది. అండ్ రియలీ చాలా హ్యాపీ. నేను ఎంత వేడిలో వచ్చినో అంత చల్లగా వాన పడుతుంది.
తగ్గింది అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. నేను ఎక్కడున్నానో తెలుసా మీకు? అసలు నేను సైక్లింగ్ చేసుకుంటూ పోతా ఉన్నా, సడన్గా చూసే వరకు పైన ఏంటిదిరా ఇది అనుకున్నా. కనబడుతుందా ఇది 101 అండ్ దీని ఇప్పుడైతే చూపెడుతున్నా. రేపు మళ్ళీ వచ్చేసి అమ్మ కెమెరాలు కూడా పడతలేదు, రేపు మళ్ళీ వచ్చేసి ఎక్స్ప్లోర్ చేస్తా. ఇగో సిటీలోకి వచ్చేసాము. రెస్టారెంట్ బస్ అంట, క్రేజీ ఉంది కదా ఈ బస్సు. రెస్టారెంట్ కూడా ఉంది దానిలో, టైపే రెస్టారెంట్ బస్. Finally, I'm reaching my destination. Oh, ఎంత 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 వర్షం వెల్కమ్ చెప్తుంది మళ్ళీ నాకు. పోయేటప్పుడు వర్షమే పడి ఉండే, వచ్చేటప్పుడు వర్షమే పడేటట్టున్నది. సక్సెస్ఫుల్గా ఇంకొక దేశాన్ని చుట్టూ తొక్కేసా. చుట్టూ అక్కడక్కడ కాదు, ఇట్లా కాదు, చుట్టూ. బాగా అక్క అయిపోయా, 5 కిలోలు తగ్గా, నల్లగా అయిపోయా. కానీ ఈ కళ్ళు ఎన్నో చూసాయి, అది మనకు కావాల్సింది. దట్స్ వాట్ ఐ వాంట్. By 50 meters. అమ్మా మీకు ఒకటి గుర్తుందా? నేను రైడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటి చెప్పిన, ఈ బుద్ధ టెంపుల్కి వచ్చేసి అయిపోయిన తర్వాత సల్లంగా పోయితే మొక్కుకుంటా అని. సో ఫైనలీ ఈ బుద్ధ టెంపుల్ దగ్గరికి వచ్చేసిన. బుద్ధుడా, స్నానం చేయలేక క్షమించు, కానీ ఇంత సక్సెస్గా అయినందుకు ధన్యవాదాలు. దేవుడికి మనం ఏం చెప్తాం చెప్పు, మనం ఏం చేయగలుగుతాం ఇంతకన్నా ఎక్కువ, అంతే కదా. మనోళ్ళు అంటే తెలుగు వాళ్ళు చాలామంది అయితే వచ్చిరంట. సో వచ్చి వెయిట్ చేస్తున్నాము అని అన్నారు. అంటే లైక్ మనకు ఒక చిన్న లైక్ వెల్కమ్ లాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు. సో క్రేజీ మూమెంట్ ఫర్ మీ. Finally, I did it. Thank you. మీరు 0 కిలోమీటర్ ఇక్కడి నుంచి కదా స్టార్ట్ చేసి? ఇక్కడ నుండే. ఇక్కడి నుంచే కదా చూపించారు. వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓ
దారుణం ఇది. ఇక్కడ నుండి పోయేటప్పుడు 10 రోజులు వానలు, తర్వాత ఇప్పుడు ఈ 3 డేస్ నుంచి ఇంకా వాన ఎక్కడ చూపెడతలేదు మరి మీకు. ఇక్కడ వాన ఎక్కడ? కానీ మధ్యాహ్నం వర్షం పడుతూ ఉంది. హాట్ అంటున్నారు. ఎక్కడ ఎండ వాననా? వాన ఎక్కడ చూపించలేదు నాకు ఈ మధ్య. వాన లేదు, ఎండనే మొత్తం ఎండనే. ఫస్ట్ లో స్టార్టింగ్ లో కానీ ఎండ కొట్టుడు కూడా ఘోరం కొడుతుంది అసలు. సో ఫైనలీ 1300 కిలోమీటర్స్ అయితే అయిపోయినాయి. ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడికైతే ముగింపు చేశాను. అండ్ ఇక్కడ 0 కిలోమీటర్స్ దగ్గర. సో అన్న వాళ్ళు అయితే వచ్చారు అండ్ రియల్లీ హ్యాపీ. ప్రతి కంట్రీలో ఒక దగ్గర అయిపోతుంది, కానీ ఈ కంట్రీలో అయిపోయినాక కూడా సో మన వాళ్ళు అయితే వచ్చేసి చిన్న చీరప్ అయితే చేసిరు. చాలా హ్యాపీ ఉంది. సో ఈ అన్న వచ్చేసి మనోజ్, తెలుగు తైవాన్ అసోసియేషన్లో ప్రెసిడెంట్ మెంబర్. సో అండ్ మీ పేరు? నా పేరు స్పందన. తన పేరు వచ్చేసి స్పందన. నీ పేరు? ధీరజ్ సాయి. ధీరజ్ సాయి శ్రీరామ్. అండ్ ఇక్కడ నాగార్జున హేమంత్ భార్గవ్. సో ఎక్కడ ఉంది? వరంగల్. ఓకే, మీది? చిత్తూరా మీది? మీది వరంగల్. సో రియలీ చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అన్న ఏదో తెచ్చిండు. టీటీఎస్ తరపు నుంచి ఓకే, చిన్న Thank you. గిఫ్ట్. బాగుంది. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. Congratulations అన్న. థ్యాంక్ యూ. మెనీ మోర్ టు కమ్ యువర్ వే. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అన్న మీరు. రైట్ అసలు. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే ఐపీఐలోనే ఒక ఫేమస్ అయిన నైట్ మార్కెట్ అయితే వచ్చేసినాను. రాహో స్ట్రీట్ నైట్ మార్కెట్ ఇది. చాలా ఫుడ్ అయితే దొరుకుద్ది ఇందులో. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇదైతే విజిట్ చేయకుండా అయితే అసలే వెళ్ళరు. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, చాలా బాగుంది కదా. నైట్ మోడ్ ఆన్ చేద్దాం. చలో పదండి చూద్దాం ఒకసారి. సో ఈ యొక్క టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్ అన్నట్టు. సో మొత్తం బుద్ధ టెంపులే, మొత్తం డ్రాగన్ షేప్లో ఉంది, మీరు చూడవచ్చు. అండ్ వీళ్ళ దానిలో రైట్ మామూలుగా ఇప్పుడు ఎంట్రీ ఎట్లుంటుందంట అంటే లైక్ రైట్ నుండి ఎంటర్ అవుతాం అన్నట్టు. అండ్ మొత్తం లోపలికి పోయి మొత్తం చూసుకొని అటు లెఫ్ట్ నుండి ఎగ్జిట్ అవుతాం అన్నట్టు. ఇక వీళ్ళు ఇప్పుడు రైట్ నుండి ఎంటర్ అవుతున్నారు కదా, ఎగ్జిట్. అండ్ ఇంకొకటి చూడండి, షూస్ గిట్లా అవన్నీ వేసుకొని పోవచ్చు. అండ్ వీళ్ళు ఇంకా పాచికలు వేయడం అవి కూడా ఉంటాయన్నట్టు. మనసులో ఒక కోరికలు కోరుకొని పాచికలు వేస్తారు. ఇప్పుడు ఆ విధంగా పాచికలు వేస్తారు. వాళ్ళ మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి అనుగుణంగా పడేదాకా వేసి మొక్కుకుంటారు దేవునికి. మళ్ళీ అగరబత్తులే పెడతారు వీళ్ళు కూడా. అండ్ పూలు ఇట్లా పళ్ళు ఇట్లా దేవునికి అయితే సమర్పించడం జరుగుతుంది ఇక్కడ. అండ్ టెంపుల్కి షూస్ వేసుకొని పోవద్దు అలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండవు. సో డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు ఇది కల్చర్. మీరు చూసిరు ఇంతవరకు చాలా ప్లేసెస్లో చూసిన నేను బుద్ధ టెంపుల్స్ చూపెట్టిన. సేమ్ ఇది కూడా అలాంటిది. గవ్వలు వేస్తారు ఎక్కడ? వేసి కట్టి వాళ్ళు చెప్పుకుంటారు కోరిక. తీసుకొని కాయిన్స్ వాళ్ళకి ప్యూర్ పడేంత వరకు వేస్తారు. వేసి వాళ్ళ భాగాన్ని చెప్పుకుంటారు దేవుళ్ళు. ఎక్కడ వేస్తారు? ఎక్కడ వేస్తున్నారు అక్కడ? ఇట్స్ ఓకే.